వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నందికొట్కూరు మారుతి నగర్ చర్చ్ దగ్గర నిన్న జరిగిన వివాదంలో అయ్యప్ప స్వాములకు మాకు ఎటువంటి ఘర్షణ జరగలేదు. చర్చ్ దగ్గర ఉన్నటువంటి కొందరు మహిళలు సౌండ్ తగ్గించుకోండి అని చెప్పారు. దానికి సరే అన్నాం. అంతటితో వాళ్ళు ఊరుకోకుండా మాదిగలను మా పక్కన పెట్టుకోవడమే మా తప్పు, వీళ్లను ఇంకా ఎన్ని రోజులు భరించాలో అని తిట్టారు. ఈ విషయమే అక్కడ ఉన్న ఆడవాళ్లు ఒకరినొకరు తిట్టుకుంటూ అండగా జాలం గారి నాగన్న అనే వ్యక్తి అక్కడికి వచ్చి మాదిగలు ఏం చేశారమ్మా, ఎందుకు అట్లా తిడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మహిళలు అతనిపై చేయి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జలం నాగన్న కోడలు మా మామను కొడతారా అని ఆడవాళ్ళు వచ్చి ఒకరికొకరు కొట్లాడుకున్నారు. మేము కొట్లాడుతుంటే అయ్యప్ప స్వాములు పక్కనే ఉన్నారు, కానీ మేము వాళ్ళని ఏమీ అనలేదు, వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. మాతో మాట్లాడిన వాళ్ళు మేము మాదిగలతో పెట్టుకున్నా వీళ్ళు కేసులు పెడతారనే ఉద్దేశంతో ఈ కొట్లాటను స్వాములపైకి వేసి వారిని చెప్పుతో కొట్టారు, వారి దండలు తెంచారు అని తప్పుడు ప్రచారం చేశారు. మేము కొట్లాడేటప్పుడు చాలా మంది వీడియోలు కూడా తీశారు. అందులో మేము ఏ ఒక్క స్వామితో కూడా కొట్లాడలేదు. మేమంటే పడని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి స్వాములపై ఆడవారు చెప్పుతో కొట్టారని, దండలు తెంచారని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకొని పోలీసులు మమ్మలను స్టేషన్కి తీసుకువెళ్లి ఇబ్బంది పాలు చేశారు. మాకు న్యాయం చేయండి అని మారుతి నగర్ కు చెందిన రాతమ్మ, జయమ్మ, హుస్సేనమ్మ, శ్రీదేవి, సులోచనమ్మ, చిట్టమ్మ, మణికమ్మ, అయ్యమ్మలు నందికొట్టూరు ఎంఆర్పీఎస్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఇది మత ఘర్షణకు దారి తీస్తుంది, కావున అయ్యప్ప స్వాములను కొట్టారు అని తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్టూరు నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు పాస్టర్స్ మరియు బాధితులు పాల్గొనడం జరిగింది. మా అన్న మా కోసము అందరి కోసము పాత్రకు తిరుగుతుంటాడు. మరి మాకు మంగళవారం నాడు గుడిగా పెట్టినారు, పాఠశాలలో వచ్చినారు. పాత్ర చేసుకుంటుంటే చిన్న సౌండ్ పెట్టమని ఆయన గౌడు వచ్చినాడు. గౌడు వచ్చింటే గౌడు సన్నగా తగ్గించినాము. మళ్ళీ మా ఆయన పొద్దునెందుకమ్మా అందరూ పెట్టినారు కదా మీరెందుకు గొడవ చేస్తున్నారని అంటే మా ఆయన చెప్పు తీసుకొని పడగొట్టి మా ఆయన హాస్పిటల్ పాలు చేసినారు. ఇది న్యాయంగా మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దళితుల ఐక్యత, దళిత క్రైస్తవ ఐక్యత. ఉన్నాడు అని అట్లా నాని మేము బయటకు వస్తున్నాం. ఏం రాకుండా ఏం మాట్లాడుతున్నాం అంటే మా బావసాబ్ ఆయన మా ఖరీదుకి వచ్చినా అట్లని చెప్పకని కొట్టాడు. వాడు బయటికి వచ్చినాక లోపల కొట్టలేవాడు, లోపల కొట్టే సీసీ కెమెరా పట్టాలి. బయటికి రోడ్డు మీదకి వచ్చినాక వచ్చాడు. ఏం సార్ చాలా విద్యార్థులు ఎంతసేపు చర్య తీసుకున్నామంటే మాత్రం నేను కూడా ఉండలేవు అని చెప్పేసి ఒకటి సార్. సరే నీ మీద కేసు కూడా వేయాల్సింది వస్తుంది. నేనైతే మాత్రం భయపడే శక్తి అయితే ఉండదు. నేను బంగ్లాదేశ్లో వలసాయి కానీ వేసింది, నీ మీద కూడా కేసు వేయాల్సింది వస్తుంది చూడని చెప్పి పలకరాగా బాయ్ అక్కడ కాన్సెప్ట్ నాకు దుబ్బడం కాదు. ఎస్పీ వచ్చింది పైకి పోతే వాళ్ళకి మెంటల్ డిఎస్పీ వచ్చింది. డిఎస్పీ వచ్చింది ఆయన మెంటల్ చెప్పు ఏదో సారీ అని చెప్తున్నాను. డిఎస్పీ అది వారికి రూపుందామని కూడా అవగాహన మన హోటల్ పిల్లడు కూడా ఎత్తున్నాడు. ఆడ ఏమంటే కొట్ట ఏడు కింద పడిందట. అంత మెంటల్ అంటే మనకి లాంటి అందుకని వాడిని ఎలా చేయాలమ్మా మనము. మేమైతే మాత్రం ఎంత మందిరం దొరకడం కూడా తోపస్తాం మన నుంచి. ఐక్యత. నా పేరు కోట ప్రభాకర్, ఎంఎస్పీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నందికొట్కూరు తాలూకా ఇన్ఛార్జ్. నిన్నటిది రోజు మారుతి నగర్లో జరిగిన విషయం చిన్న విషయం. ఆ యొక్క చిన్న విషయాన్ని కొందరు వ్యక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబ సమస్యగా ఉన్న ఆ యొక్క సమస్యను, చిన్న సమస్యను పెద్దగా చూపించి ప్రశాంతంగా ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంని అల్లకొల్లోలం చేయడానికి పూనుకున్న వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నా యొక్క మొదటి డిమాండ్. అదేవిధంగా
మారుతినగర్లో చర్చి విషయంలో సౌండ్ తగ్గియమని అడిగినప్పుడు ఇక్కడున్న మహిళలు అక్కడ మీటింగ్ పెట్టుకున్న విధానంలో వాళ్ళు కూడా ప్రశాంతంగా తగ్గించంలేండి అని చెప్పి పంపివేయడం జరిగింది. అయితే ఆ యొక్క సంఘానికి సంబంధించిన జలంగం నాగన్న ఆ యొక్క సంఘానికి పెద్ద మనిషి అందరూ కలిసి ఆయనకు తెలియపరచగా ఆ యొక్క సంఘంలోని పెద్ద మనుషులు ఆ యొక్క కుటుంబం వైపు చర్చికానికి వచ్చే సమయంలో అమ్మ మీరు చెప్పే విధానం మంచిదే, మా వాళ్ళు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి, సరే అన్ని చర్చిలు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి చెబుతుండగా వాడు దురుసుగా ప్రవర్తించి జలంగం నాగన్నను పెద్ద మనిషిని చూడకుండా చెప్పులతో ఘోరంగా కొట్టడం జరిగింది. అయితే తాలూకా ఇన్ఛార్జ్ మన నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన నియోజకవర్గంగా పేరు. అప్పుడు ఫ్యాక్షన్లు ఉండే, అది అయిపోయినాక ప్రశాంతంగా ఉంది. ఇంతవరకు సంవత్సరాల నుంచి దళితుల పైన క్రైస్తవుల పైన అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉంది. సరే అది మన దృష్టికి వస్తుంది, దాన్ని అక్కడికి పోయి సామరస్యంగానే ప్రశాంతంగానే శాంతియుతంగానే పరిష్కరించుకుంటున్నాము, వచ్చేస్తున్నాం. అయితే లలిత ఎవరైనా లలిత్ కుమార్ మొన్న వచ్చిపోయినాడు. ఆయన వచ్చినాక ఏం జరిగిందో మొత్తానికైతే హిందువులు అదే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు కొంత నన్ను ఆడాడ కలసడం జరిగింది. అలా మీరు కూడా మా కూటమికి సంబంధించిన వ్యక్తులే, అందరం కలిసి న్యాయంగా పోరాడదామన్నా మేము కూడా మీకు సపోర్ట్ వస్తాం, మాకు కూడా మీకు సపోర్ట్ రావాలని చెప్పి ఒకరోజు ఇది ఇండియన్ హోటల్ దగ్గర చెప్పడం జరిగింది. అయ్యా మంచిదే కదా చెప్పి, సరే మంచిదే బాగుంటుంది, న్యాయబద్ధమైన విషయం అయితే ఎంఆర్జీఎస్ ఎప్పుడు తోడుగా ఉంటుంది, అన్యాయం అయితే తోడుగా ఉండదు, వాళ్ళు ఎవరైనా సరే మేము వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తే అలా మేము కూడా న్యాయంగా పోతామన్నా మాకు సపోర్ట్ చేయండి. ఓకే అనుకోండి. 4 రోజులకి ఇది జరిగిన విషయం అయితే చాలా చిన్న విషయమే. అలా మారుతినగర్లో జరిగిన విషయం అయితే చాలా చిన్న విషయమే. నేను నాగన సెల్లెల్ని పొద్దున లేచి ఆయన ప్రతి ఆదివారంలో సంఘంలో పెద్ద మనిషి ఆయన ఎవ్వరు తిరగకపోయినా ఆయన శక్తిని కాడికి ఇంటింటికి తిరిగి అందరూ సమాధానం చెప్పి ప్రార్థనకు పిలుచుకునేవాడు. అంటే సంఘంలో పెద్ద మనిషి ఆయన పెద్ద మనిషి అని ఆయన ఓడవలేక ఏ విధంగా అయితే ఇరికేయాలని ఆయన వాడలేక ఈ సంఘంలో పెద్ద మనిషి పడగొడితే ఏం చేయలేరు కదా అని ఆ గౌడలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంటి పక్కనే వాళ్ళ ఇంటికి మా ఇంటికి దగ్గరనే ఎన్నడే కానీ వాళ్ళు మేము అరుచుకున్నమే కాదు, అసలు ఈ సమాచారం ఎట్లా వచ్చినా తెలియదు మాకు. అంత బాగుంది. మేము ఆడలం కానీ మొగలం కానీ వాళ్ళతో వాళ్ళ పనులకు అందరం కలిసిపోతాము, అందరం కలిసి ఉంటాము, ఒక కుటుంబం లాగా ఉండలో మేము ఎప్పుడు ఆటోళ్ళు ఏ సమాచారం వాళ్ళకి ఏం పెట్టుకున్నారో తెలియదు మాకు, ఆయనకు కానీ తెలియదు. ఎన్నడే కానీ వాళ్ళకు మాకు గొడవ అనేదే లేవు. ఇది కొత్త సృష్టించినారు. ఇప్పుడు ఏమైందంటే పొద్దున లేచి ఆయన రాత్రి మంగళవారం నాడు స్త్రీలో పుట్టుకొని పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఏమైంది, సౌండ్ తక్కువ చేయదు అంటే చేసాం లేదని చేసినాక ఏమైంది, చేసే వాళ్ళకు సౌండ్ గట్టిగా పెట్టింటేనా మీకేం డిస్టర్బ్ అయిందే కొత్త రాత్రి మేము సౌండ్ పెట్టి తగ్గించినాము అలా సౌండ్ పెట్టినారు కదా, బాగా చెప్పకుండా మాకు చెప్పినారు. అదొక్క మాటనే అదొక్క మాట అన్నారు. అనేతాలక రంజపడక మీరు మాది నా కొడుకులారా, మాకు డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు మాది నా కొడుకులు 2 నెలలు ఆనే ఉండాలా అని అన్నారు.
అంటే ఏం మాట్లాడుతున్నారమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఇండియన్ ఆడలు వచ్చి పడా చెప్పేసుకుని పోయినారు. అది మాకైతే తెలియదు, కొట్లాడే అసలు మాకు తెలియలేదు. తెలియకుంటే ఏమైంది, మా అక్కాయనే మా బాబుని ఒక బాబుని ఆ బాబు బిడ్డకు స్కూల్కు బడికి ఎక్కినిక వెళ్ళింది. బ్యాంక్ ఎక్కినిక పోయిన తర్వాత అక్కడ వాళ్ళ మామని కొడుతున్నారని ఆ పాప ఒక్కటి వెళ్ళింది. ఆ పాపను కానీ విడిచి కొట్టి బాగా చెప్పు తీసుకొని కొట్టి శివస్వామి అసలు ఇట్లా ముట్టుకోవాలి. ఆ పాప ఒక్కటే ఎంతమందిని కొరాలి ఆడ ఉన్న ఆడలలో వాళ్ళే. ఆ పాప ఒక్కటే వాళ్ళ మామ కాదులు పోయినాక ఏమైంది, కొట్టకున్నాక కొట్టినారు, చెప్పులు తీసుకొని కొట్టినారని శివస్వాములు పచ్చి అవతలు ఆడుతున్నారు. పచ్చి అవతలు ఆడుతున్నారు. అయ్యప్ప స్వామి ఎవరు కాదు, వాళ్ళ సొంతము భర్తకు కొడుకు. ఇది కావాల్సి మాది నా కొడుకులారని తిట్టినందుకు మాకు కేసు ఎక్కువైతుందని చెప్పి ఇట్లా కుట్ర పడినారు. అంత తప్ప ఏం లేదు. ఆడ శివస్వాములు కొట్టాల్సిన మాకు అవసరమేముంది, వాళ్ళకు మాకు సర్వస్థానంలో ఏముంది. ఒకప్పుడు మేము కాదు హిందులమే, ఇప్పుడు దేవుడు నమ్ముకొని మేము దేవుని దృష్టిలో బతుకుతున్నాం. అంతేగాని మా అన్న అసలు ఎన్నడే కానీ దుర్మార్గం అన్నడు కాదు. ఒక దేవుని కోసం నాయకు చేసినప్పుడు ఇది ఏం నాయకుడు, ఒక దేవుడు సంఘం కోసం పోరాడతాడని అంతే. ఆయన ఆస్తి కోసమా, ఆయన కోసమా, అందరి కోసము ఒక 300 కుటుంబాల కోసం ఒక్కడు పోరాడుతున్నాడు. ఎందుకంటే మా సంఘం ఉన్నారు ఆశపడతాడు అంతే తప్ప ఆయన ఏం చేసినాడు. చేసారు లోపల తీసుకొని కుంగిపోయిన పెద్ద మనుషులు కాకుండా ఒక పెద్ద పుస్తకమైన ఇల్లు లేకుండా గుట్టకాలతో తన్ని వాడిని కుంగదీసినాడు. వాడికి చాలా సీరియస్ ఉందని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఎవరు మాకు మీరు న్యాయం చేయాలి, పెద్దలు న్యాయం చేయాలని మీరు అడుగుతున్నాం. మేము అందరికీ మీకు న్యాయం చేయాలని అడుగుతున్నాం. వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ. గౌరవ ఉద్యోగస్తులకు, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన అందరి వాళ్ళకు అన్న పేరు మేమందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. మేమైతే అన్నుల మధ్యనే ఉన్నాము. మాకు చెప్పిన దైవసేవకులు అన్నులను కానీ ఒక మాట్లాడొద్దు, ఏదే కానీ ఒకరిని దూషించకూడదని మా దైవసేవకులు మేము చర్చికి వెళ్తున్నాము. మా దైవసేవకులు మాత్రం చెప్పిన మార్గంలోనే మేము మార్గంలో నడిపిస్తున్నాం. మేమైతే ఎవరినైతే దూషించి మేము మాట్లాడలేము. నిన్న జరిగిన మాతినగర్లో జరిగిన గొడవ సంగతిలో వాళ్ళు సేవకులు వాళ్ళు వేసుకున్నారు, మాలలు వేసుకున్నారు కదా, అయ్యప్ప మాలలు, శివమాలలు వేసుకున్నారు కదా, వాళ్ళ మీద అయితే మేము ఎలాంటి దాడి చేయలేదు, ఎలాంటి చెప్పులతో కొట్టలేదు. వాళ్ళని కనీసం ఇట్లా సట్టు కూడా వాళ్ళ చేయి కూడా మేము ముట్టుకోలేదు. కానీ అక్కడ ఏమని సృష్టించినట్టు తెలుసా, అక్కడ జరిగిన గొడవ వేరే చర్చి వాళ్ళు వచ్చి ఇట్లా అయ్యప్ప స్వాములు మేము భజన చేసుకుంటుంటే వచ్చి అబ్జెక్షన్ చేసి ఈడ్చి కొట్టి మా మాలలు తెంచేసినారని అట్లా అయ్యప్ప స్వాముల మీద క్రియేట్ చేసినారు. అది అబద్ధమైన మాటలు. మేమైతే వాళ్ళనైతే ఒక చెయ్యి కూడా మేము ముట్టుకోలేదు, వాళ్ళను ఒక కనీసం చెప్పుతో కొట్టలేదు. అక్కడ ప్రతి ఒక్కరు ఈడిగా పంపించినారు కదండి. ప్రతి ఒక్క సేవకులు చూడండి, ప్రతి ఒక్క హిందువులు చూడండి, అందరు ఎవరైనా చూడండి దాన్ని. మేము ఆ సాముల మీద చెప్పులు ఇచ్చినట్టు కనపడినామో చూడండి. మేమైతే అక్కడ ఎవ్వరం లేము, ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని తంతున్నారంటేనే మాత్రమే మేము అక్కడికి వెళ్ళినాము. మేము వెళ్ళిన తర్వాత ఆల్రెడీ గొడవ జరిగిపోయింది, చెప్పులతో తన్నే జరిగిపోయింది, కొట్టేది జరిగిపోయింది. అక్కడ మేమైతే ఎలాంటి ఎవరినే కానీ మేము అక్కడ అబ్జెక్షన్ చేయలేదు. అతని మీద మేము చేయి కూడా వేయలేదు. అయ్యా నువ్వు సాంగ్లు దిగి నువ్వు పక్కకు జరగండి అయ్యా అని మేము చెప్పినాం. ఎందుకంటే మా దైవిక సేవకులు ఏమని చెప్పినారు, మన బైబుల్ ప్రకారం ఎట్లా నడిచిందో ఎవరినైనా కానీ చిన్నలైనా పెద్దలైనా గౌరవించండి, మంచిగా నడచండి. ఒక దుర్మార్గమైన మాట కానీ ఒకరిని అవతరవాదన అనేటప్పుడు మన దేవుని దృష్టిలో పెట్టకండి. మన బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది దాని ప్రకారంగా నడచాలని మా సేవకులు చెప్పినారు. కానీ ఇలాంటి దుర్మార్గం పశనం చేయమని మా సేవకులు అయితే మాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ అలాంటివి సృష్టించి మేము అలాగా మేము నడుస్తుంటే కూడా ఆ నడిచే మార్గంలో కూడా ఏమని చెప్తున్నారు తెలుసా, వీళ్ళని ఎట్టయితే ఇది చేసి బైబుల్ గ్రంథంలో చర్చిలో మీద బురద చల్లాలని వాళ్ళు అంత అనగదొక్కాల వాళ్ళని చెప్పి అందరు కలిసి ఇది చేస్తున్నారు. కానీ అవన్నీ అన్నీ అబద్ధమైన మాటలు. అవి ఏదే కానీ ఆడ జరిగిన క్వశ్చనే వేరు. ఇళ్ళ పక్కల గొడవలు పెట్టుకొని ఆ సామిని సృష్టించుకొని, ఎందుకంటే మాదిగా మాలలంచ కొడుకులారా తిట్టినారు. వాళ్ళు వచ్చి తిట్టినందుకు ఆ మాట ఎందుకు తిడుతున్నారా అన్న దానికి ఎందుకోసం తెలుసా, మాదిగా మాలంటే కేసు ఎక్కువైతుందని చెప్పి ఇట్టయితే సామి మాలలు వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఈ గొడవ ఎక్కడెక్కడున్న సామి మాలలు వేసుకున్న వాళ్ళలో వస్తారు కదా ఇక్కడ వస్తే ఆ సామి మాలలో వేసుకున్న వాళ్ళు వస్తే ఇది
సామిమాలల మీదకి క్రైస్తవులందరూ కలిసి దాడి చేసినారని సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చేసినారు ఇది. కానీ ఆ సాములకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మేము ఎవరినన్నా అనింటే మా హృదయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాం. దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు. ఈ విషయాన్ని అక్కడున్న వ్యక్తులు చేరవేయగా అక్కడ జరగని విషయం కూడా జరిగినట్టు క్రియేట్ చేసుకొని దీన్ని ఏ విధంగానైనా సరే దళిత క్రైస్తవులను అలగదొక్కాల ఈ విషయం సొంత పెట్టుకొని అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినారని నాకు సమాచారం. అయితే నిన్న నేను నంద్యాలలో ఉండడం జరిగింది. మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ యొక్క సమాచారము నాకు కరెక్ట్గా తెలియకపోవడం వలన డిఎస్పీ గారు ఫోన్ చేసినారు, ఎక్కడున్నారు రాగలరు, ఇక్కడ ఏంది కార్యాచరణ ఏంది అంటే ఆయనకు తెలుసు ఎక్కడ జరిగినా వస్తాడు పెడతాడని. అంటే సార్ నేను నంద్యాలలో ఉన్నా, ఈ సమాచారం అయితే నాకు కొంచెం కరెక్ట్గా తెలియడం లేదు. గ్రూప్లో అయితే ఒకటి వచ్చింది, శివసాములను కొట్టిట చెప్పులతో కొట్టిట ఘోరంగా, అదేదో వాడు చెప్పేవాడు కూడా ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే అంత వాళ్ళు నమ్మే విధంగా చెప్తున్నారు. అంటే నేను కూడా స్లోగా అయినా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూచే అది లాస్ట్ వరకు చూచే ఆయన సామెత నిలవన్నాడ ఆయన మీద ఒక ఏటు పల్లె. ఆయన కూడా మందిలోకి కూడా రాలే, అదే కదా మందిలో అలా గలాట తెలియదు, లోపలికి కూడా రాలే, పక్కన సైడ్ నిలవన్నాడు. లాస్ట్ వరకు చూసి ఒరే వీడు ఎంత క్రియేట్ చేస్తున్నాడు, ఏం కథ, ఇంత ఇబ్బందులు కలుగుతాయి అలా ఆయన ముందరనే ఎప్పుడని చూసుకున్నారు. ఆ చూసే టైంలో ఇది ఇంత నమ్మే విధంగా చెప్తున్నాడు. అంటే అప్పటికి వాళ్ళంతా అది చూసుకొని క్రియేట్ అయినాక మొత్తం అంతా ఏకమై ధర్నా చేయడం జరిగింది. సరే చేయండి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను సార్, వాస్తవంగా అయితే ఆ అయ్యప్ప సార్ మీద మా వాళ్ళు అయితే దాడి జరగలేదు, మీరు కూడా వీడియో వచ్చింటుంది, మీకు ఆల్రెడీ వచ్చింటుంది, చూసుకోండి అయితే ప్రాగర్ గారు జరగలేదులే, ఇది అవాస్తవం, వాళ్ళంతా క్రియేట్ చేస్తున్నారు, కొంచెం మీరు కూడా ఓపిక పట్టకండి, ఏదైనా న్యాయమే గెలుస్తుంది. అయితే సార్ నేనైతే లేను, మా వాళ్ళు ఉన్నారట, మా వాళ్ళని కూడా న్యాయంగా పోదాము ఉందని చెప్పిన. వాళ్ళు ఆవేశములు ఉన్నారు, అన్యాయాన్ని లేవనెత్తున్నారు, అది ఎన్నాళ్ళు ఉండదు, అది తగ్గుతుందిలే, కొంచెం ఉండదని చెప్పి కూడా మా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని నిజ నిజాలు మీరే తేల్చి చట్టపరంగా ఎవరు తప్పు చేసింటే మా వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళ తప్పు ఉన్న చట్టపరంగా చర్యలు తీసుకోండి సార్. సరే ఓకే అని చెప్పారు. నిన్నటికి రాక సామాన్యంగా సద్దుమనుతుంది అని అన్నారు. మళ్ళీ దాన్ని సాయంత్రం కల్లా రేపు నందికొట్కూరంతా బంద్ చేయాలా అనే సమాచారం మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఒక టెన్షన్. అంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారంటే దీన్ని అబద్ధాన్ని ఎంత వాడుకుంటున్నారో చూడండి. మనం తెలిసిన విషయమే, అయ్యప్ప స్వామి మీద దెబ్బల వల్లే, చెప్పుతో కొట్టలే, అంటే అంత క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఏదో 100 మంది ర్యాలీ చేసుకుంటా ఏదది చర్చిలు అనుమతి లేని చర్చిలో తొలగించాలి. ఏ అవసరం అవ్వాలి, సంబంధం లేని విషయం యథావతు క్రైస్తవులను ఇబ్బంది పాలయ్యా. ఆ యొక్క సిద్ధాంతం అది ఏమన్నా అది పవిత్ర కథ అది భగవద్గీతలు రాసినారా, అది ఏమన్నా భగవద్గీతలు రాసినారా, అంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలని రాసినారా? ఏ దేవుడైనా సమానంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, మంచిగా జీవించాలి అని చెప్పి రాస్తారు. అంతేగాని వాళ్ళ యొక్క తీసుకున్న సిద్ధాంతాలు భగవద్గీతకు వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. భగవద్గీతకు వాళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మిన ఆ భగవద్గీతనే వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి అన్యాయము ఎన్ని రోజులు ఉండదు, నిలబడదు. కాకపోతే మనం కూడా ఓపిక సహనంగా మనం పాటిస్తూ శాంతియుతంగానే దీన్ని అణిచేదానికి ప్రయత్నం చేద్దాం. మనం తొడగొడితే వాళ్ళు తొడగొడతాం. అంటే మనకేమి వాళ్ళు అనుకోవచ్చు, మన వాళ్ళు కొందరు అనుకున్నారు మనోడనే వాళ్ళ ముందర మనం నిలవలేము అని. ఒక్క మాది నిలబడితే వాళ్ళు 5-6 మంది నిలబడాల్సి వస్తుంది. అంటే ఆ విధంగా పోతే కాబట్టి తట్టుకోరు.
కాకపోతే మన సిద్ధాంతం అది కాదు, మన బైబిల్ అది కాదు మనకు నేర్పినది. శాంతియుతంగానే కానీ శాంతియుతంగానే మనం చేయిస్తాము, శాంతియుతంగానే మన గెలుపు వస్తుంది. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి వాళ్ళు ఎక్కినారని మనం ఎక్కడము, మనం తొడగొట్టామని వాళ్ళు తొడగొట్టడము అనేది కాకుండా ఒక పరిష్కార మార్గంలో పోదాం అనేది నా ఆలోచన. ఏ విధంగా అంటే, డిఎస్పీని కలుగుతారు సార్, వాళ్ళు నిన్న ర్యాలీ చేసినారు, అనుమతి లేని చర్చలను తొలగించండి అని చెప్పి నిన్న జరిగిన సబ్జెక్టు వేరు, మళ్ళీ ఈరోజు చేసే సబ్జెక్టు వేరు. అంటే దీన్ని ఏదో చేయాలని ఒక కుట్ర ఉంది. కాబట్టి మనం కూడా చాలా మేధావులం అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని దీని యొక్క సిస్టంలో పోతే దీన్ని అనుకోవచ్చు. కాబట్టి మనము కూడా వాళ్ళు ఏదో ఒక కుట్ర అనుకున్నారు సార్, నందికొట్కూరులో ఏదో చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక శాంతియుతంగా దీన్ని మనం అంతా కలిసి దీన్ని చేయాలి సార్ అని చెప్పేసి డిఎస్పీ గారికి ఒక మెమరాండం అడ్డుపడగా ఆమెను కూడా చెప్పులతో కుట్టడం ఒక వీడియోలో అందరూ ప్రత్యక్షంగా చూసినారు. ఆ యొక్క వీడియోలో అయ్యప్ప స్వామి పక్కన ఉన్నాడు, ఆయన మీద ఎవరే కానీ చెయ్యి పెట్టడం కూడా జరగలేదు, ఆ యొక్క మాల పట్టడం కూడా జరగలేదు. ఆ యొక్క చిన్న విషయాన్ని ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పన చేస్తూ దాన్ని అయ్యప్ప స్వామి మీద అది మాల తెంచినారని, ఆయన బట్టలు చించినారని, చెప్పులతో దాడి చేసినారని చాలా ఘోరాతి ఘోరంగా ఆ యొక్క వీడియోలో చూపించడం జరిగింది. ఆ వీడియోలో పక్కనే ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ చెప్పే వ్యక్తిని చూసేలా చెప్పాలి. ఆ వీడియో క్రియేట్ చేసే వ్యక్తి ఆ యొక్క అయ్యప్ప స్వామి మీద ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఆయన ఎట్లా నిలబడినాడు అనేదన్నా చూసి చెప్పాలి. ఆయనకి ఏమి జరగలే, ప్రశాంతంగా పక్కన నిలబడినాడు. ఏదో వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. దానికి చట్టపరంగా ఎవరైనా సరే చట్టపరంగా శిక్షకు తప్పదు. ఎవరైనా సరే చట్టం దాని యొక్క పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అంతేగాని ఈ యొక్క నందికొట్కు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న నందికొట్కు నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి ఈ విధంగా చేసినారని చెప్పి ఈ విధంగా ధర్నాలు చేసి క్రియేట్ చేసి మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీడియోలో సాక్ష్యం అయ్యప్ప స్వామికి ఏమి జరగలేదనేది వాళ్ళు చూపించిన వీడియోలే సాక్ష్యం. కాబట్టి ఆ వీడియోను బట్టి ఆ వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకొక విషయం, నిన్న జరిగిన విషయం ఒకటైతే దాన్ని క్రియేట్ చేసి అంత అల్లకొల్లం చేసి పోలీసుల సమక్షములే స్వామి మీద దాడి జరగలేదని పోలీసుల సమక్షంలోనే వాళ్ళు ఒప్పుకొని పోవడం జరిగింది. ఆ సమస్య మళ్ళా క్రియేట్ కాలేదని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకటి సమస్య, అనుమతి లేని చర్చిలను తొలగించాలి. ఏమన్నా పద్ధతేనా? మీకేమి సంబంధం అది? అనుమతి లేని చర్చిలను తొలగించాలని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దయచేసి ఇటువంటివి సృష్టించి ప్రజల మధ్యన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్యన ఇటువంటి సమస్యలు సృష్టించవద్దని చెప్పి ఆ యొక్క బృందానికి సవినయంగా తెలియజేసుకుంటాం. కాబట్టి
పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు ఫుల్లుగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీని మీద రోజుకొక సమస్యను సృష్టిస్తున్న వీరి మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా నియోజకవర్గాన్ని ఉంచాలని చెప్పి పోలీసు వారికి ఇతర అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కోట ప్రభాకర్, ఎంఆర్ఎస్ ఎంఎస్పి నందికొట్టు తాలూకా ఇన్ఛార్జ్.